ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి మార్చి 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? మీరు ఎలా ఉండాలంటే ఒక భవిష్యవాణి అంటే ముందుగానే ఏం జరగబోతుందో గ్రహించేటువంటి శక్తివంతులుగా తయారవ్వాలి. అంత ఊహాత్మకంగా ఉండాలి. ఏం జరగబోతుంది అంటే ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించినట్లయితే, అలాగే అందులో ఎక్స్పర్ట్స్ని కనుక్కున్నట్లయితే, దాంట్లో ఉన్న సాధక బాధలన్నీ మీరు తెలుసుకున్నట్లయితే మీకు ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అప్పుడు దానికి అనుగుణంగా స్టెప్స్ కూడా మీరు తీసుకోగలుగుతారు. చిన్నపాటి చికాకులు అయితే తప్పవు, కానీ అంతా సవ్యంగానే చివరికి సాగిపోతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త చక్కబడే సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏదైనా 4 డబ్బులు వచ్చాయి కదా అని అడదడ్డంగా ఖర్చులు పెట్టినట్లయితే మరలా జీరోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా మీరు తప్పకుండా ఈ చంద్రగ్రహణ శాంతి చేయించుకోవటం చాలా మంచిది. మనమైతే మీకు తెలుసు కదా, ఇక్కడే మన రాహుకేతువుల దగ్గరే మనం కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ చేస్తున్నాం. పరోక్షంగా కూడా మీ నక్షత్రాలతో ఇక్కడ చేయటం జరుగుతుంది. మరి దూర ప్రయాణాలలో మీకు తెలియని చాలా కొత్త విషయాలను కూడా తెలుసుకుంటారు. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అవటం, కొత్త ప్రదేశాలు చూడటం, కొంత విషయ అవగాహన కూడా మీకు లభిస్తుంది. ఏదైనా స్థిరాస్తుల విషయాల్లో ఏదైనా మీరు అమ్మటాలు కానీ కొనాలనుకున్న ఏదైనా సరే అలాంటి విషయాల్లో కాస్త మూమెంట్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు మాత్రం కాస్త చెప్పాను కదా, అమ్మినా కొన్నా లాభసాటిగానే ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం వలన కొన్ని సందర్భాల్లో
మీరు చేయని తప్పుకి బాధ్యత వహించాల్సి వస్తుంది. వాడితో ఏదో ఒక మాట చెప్తారు, ఏదో సలహా ఇస్తారు, వాడు ఊరుకోడు కదా. మీరే ఇచ్చారని నలుగురికి చెప్తాడు, లేదనుకుంటే మిమ్మల్ని వాడు చెప్పబట్టి నేను చేశాను అంటాడు. అంతే, మీ పని కేలికతం, గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు తీర్పులు ఆలస్యం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. రుణ సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కాస్త అధిగమించేటువంటి, వాటిని తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. నిరుద్యోగులకు ఏదైనా మీరు ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నట్లయితే ఆ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రయత్నాలు గట్టిగా చేయండి. రాజకీయ నాయకులకైతే పై భ్రమలే తప్ప ఇంటర్నల్గా మాత్రం మీ వాళ్ళు మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారే ఇబ్బంది పెడతారు. అందువలన కాస్త ఒక కంట కనిపెట్టడం చాలా మంచిది. లేదనుకుంటే మీకు మీరే ఉరేసుకునేటువంటి రాజకీయ ఉరి అంటారు కదా, అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులకైతే మీ అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా నిదానంగా మాట్లాడాలి. వారు మూడ్ చూసుకొని మాట్లాడటం, ప్రతి సందర్భంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంత మంచిది కాదు. అలాగే కొంత ఇగో కూడా తగ్గించుకోవాలి. వారు ఏదైనా చెప్పినట్లయితే కొద్దిగా నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. లేదంటే మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. వ్యాపారస్తులకైతే వ్యాపారాలు రొటేషన్గా బాగానే ఉంటాయి. లాభాలు వచ్చినప్పటికీ అవి కంటికి కనపడవు, ఏదో రకంగా అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. నూతన పెట్టుబడులకైతే ఇది అంత మంచి సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకే బాగుంది. కళాకారులకు, టీవీ, సినీ, స్టేజ్ ఆర్టిస్టులకి అవకాశాలు అయితే వస్తాయి, కానీ గుర్తింపు పొందేటువంటి అవకాశాలు రాకపోవటం కాస్త బాధ కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులకైతే సానుకూలంగా ఉంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి బాగుంటుంది. వీరు కోరుకున్న కళాశాలల్లో సీట్లు వస్తాయి. అలాగే చదువు మీద కూడా ఫోకస్ పెడతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజనల్గా వచ్చే సమస్యలు అయితే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ప్రేమికులకైతే పర్వాలేదు. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 7, 9, 15. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 3, 5, 12. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు సూర్యగ్రహానికి, కుజగ్రహానికి మంత్రాలు చదువుకోవాలి. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. కుజగ్రహానికి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కొక్కటి 21 సార్లు చదువుకోండి, మీకు అంతా బాగానే ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.